వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కొందరు నాయకులు మాటలకే పరిమితం అవుతారు, కొందరు నాయకులు చేతలలో ఆచరించి చూపిస్తూ ఉంటారు. అలాంటి నాయకుడు నరేంద్ర మోదీ, మన దేశ ప్రధాని. నిజంగా ఆయన ఆచరిస్తున్న విధానాలు కానీ, ఆయన చేస్తున్న పనులు కానీ, ఆయన దేశం కోసం ఆలోచించే విధానం కానీ, భరతమాత గన్న ముద్దు బిడ్డ ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఎలా చెప్తామో, రాణా ప్రతాప్ సింగ్ గురించి ఎలా చెప్తామో, ఒక శంభాజీ మహారాజ్ గురించి ఎలా చెప్తామో, ఖచ్చితంగా రేపటి చరిత్ర అలానే నరేంద్ర మోదీ గారి గురించి కూడా మాట్లాడుకుంటుంది. అలాంటి భరతమాత ముద్దు బిడ్డ ఆయన ఈ దేశంలో పుట్టడం నిజంగా మనందరికీ కూడా గర్వకారణం. ఎందుకు చెప్తున్నాను అంటే ఒక వీడియో చూపిస్తా, చూడండి. చూశారు కదా వీడియో. కేవలం 2 వాహనాలు, ఒకే లక్ష్యం, దేశహితం. ప్రధాని మోదీ గారు చేసి చూపించారు. అంటే ఆయన మాటలు సందేశాలు ఇవ్వడమే కాదు, వెహికల్స్ వాడకాన్ని తగ్గించండి, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించండి, పెట్రోల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని మాటలు చెప్పేసి వదిలేయలే. ఆ ప్రజలు వాళ్ళ అవస్థ వాళ్ళు పడతారు, నాకెందుకుగా అని కాకుండా ఆయన కాన్వాయిల్ని తగ్గించుకొని, ఆయనకి ఎంత శత్రువులు ఉన్నారు, ఏ క్షణంలో ఆయన ఏం చేయాలా అని చూసే ఉగ్రమూకలు ఉన్నాయని తెలిసినా కూడా ఆయన కాన్వాయిల్ని తగ్గించుకొని ఈ దేశం కోసం నా వంతు అని నిలబడ్డారు. ఇక మన వంతు ఏంటి అనేది చూపించాలి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభం దృష్ట్యా భారత ప్రధాని నరేంద్ర మోదీ తన కాన్వాయ్ని కేవలం 2 వాహనాలకు తగ్గించుకున్నారు. సాధారణంగా ప్రధాని కాన్వాయ్లో భద్రత, ఎస్కార్ట్ మరియు ఇతర సపోర్ట్ యూనిట్లతో కలిపి 12 నుంచి 15 వాహనాలు ఉంటాయి. 12 నుంచి 15 వాహనాలను ఇప్పుడు కేవలం 2 కార్లలోనే ప్రయాణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి మరియు ఇంధన ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో మోదీ గారు స్వయంగా చేసి చూపిస్తూ అందరికీ మార్గదర్శకంగా నిలిచారు. దేశంలో అత్యధిక భద్రతా ముప్పు ఉన్న నాయకులలో ఒకరైనప్పటికీ ఇంధన పొదుపుపై తాను చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ నేటి కేబినెట్ సమావేశానికి కేవలం 2 వాహనాలతో వచ్చారు. దేశ ప్రయోజనం కోసం ఆయన ఎలాంటి నిర్ణయమైనా తీసుకోగలరు. అంతేకాదు, ఆ నిర్ణయాన్ని ముందుగా తన మీద, తన ప్రభుత్వం మీద మరియు బీజేపీ మీద అమలు చేసి చూపిస్తారు. ప్రస్తుత సంక్షోభం చాలా వాస్తవమైనది మరియు తీవ్రమైనది. రాబోయే రోజుల్లో దేశంలో మరిన్ని పెద్ద నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఎప్పటిలాగే బాధ్యతలేని ప్రతిపక్షం మరోసారి దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిలబడి కేవలం పుకార్లను వ్యాపింపజేస్తోంది. కాబట్టి ప్రభుత్వానికి, మోదీ గారి ఆశయాలకు అండగా నిలబడుతూ ఈ దేశం అత్యున్నత శిఖరాలను చేరడంలో మనము భాగస్వామ్యులు అవుదాం. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి ఒక నాయకుడు పుట్టడం ఈ భరతమాత చేసుకున్న అదృష్టం. ఆయనను అసలు అలాంటి నాయకుడు నాకు తెలిసి ఎవరు చూసుండరు. నాకైతే ఆయన తీసుకునే నిర్ణయాలు ఆయనకు నేను ఒక అంధ భక్తురాలుగా మారిపోయేలాగా చేశాయని చెప్పొచ్చు. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ని ముందుండి నడిపిస్తుంది మీరే, అలానే నడిపించాలని కోరుకుంటున్నాం. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. చేస్తారని ఆశిస్తున్నాం. చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి పోరాటం చేస్తున్న మాకు అండగా నిలబడండి. జై హింద్, జై భారత్.